మెదక్ జిల్లా రామన్పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చేపట్టారు. టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మల శవయాత్ర కార్యక్రమం నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుంచి ప్రారంభమైన శవయాత్ర బస్టాండ్ వరకు కొనసాగింది. బస్టాండ్ వద్ద కేసీఆర్ జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని, లేని పక్షంలో ఎక్కడికి అక్కడ వారిని నిలదీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాత్ రావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ దేమి యాదగిరి, సేవాదల్ జిల్లా అధ్యక్షులు యుగేందర్ రావు, కాంగ్రెస్ నాయకులు సరఫ్ యాదగిరి, అల్లాడి వెంకట్, పోచమ్మ, అశ్విని, శ్రీనివాస్, దోమకొండ యాదగిరి, విప్లవ కుమార్, పుట్టిరాజు తదితరులు పాల్గొన్నారు. వారికి నా శుభాభినందనలు. మనము మొన్నటి రోజున జరిగిన స్పీకర్ పై అసభ్యకర దానికి నిరసనగా ఈరోజు జగదీశ్వర్ రెడ్డి గారి ఈ రోజున అసెంబ్లీ సమావేశాలలో మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్న గారిని మరి బీఆర్ఎస్ నాయకుడైన జగదీశ్వర్ రెడ్డి గారు మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ప్రజల సమస్యలను అసెంబ్లీలో చర్చించడం మానేసి మరి ప్రభుత్వంలో మరి 10 ఏళ్ల నుంచి మేమేం అభివృద్ధి చేయలేము, మరి సంవత్సరంలోనే వీళ్ళు అన్ని అభివృద్ధి చేస్తున్నారని చూడలేక మరి ప్రజల సమస్యల గురించి వివరించడం మానేసి ప్రభుత్వంలో ఉన్న నాయకులను, స్పీకర్ గారిని కానీ గతంలో కూడా గవర్నర్ గారు కానీ ఇష్టమన్నచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. మరి ఇలా మాట్లాడుతున్నారు. మీ అహంకార మాటలనే పక్కన పెట్టాలని చెప్పి మిమ్మల్ని మొత్తం ఓడగొట్టి పక్కన పెట్టడం జరిగింది. మరి మీరు ఇట్లనే మాట్లాడుకుంటూ పోతే కూడా మళ్ళీ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా మీ పార్టీ కూడా తెలంగాణలో కూకటి వేళ్లతో తీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మరి అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై మరి బీఆర్ఎస్ సభ్యుడైనటువంటి జగదీశ్వర్ రెడ్డి గారు మరి అనుచిత వ్యాఖ్యలను చేసి మరి రాష్ట్రంలోనే మరి అందరినీ కూడా అవమానపరిచే విధంగా ఒక పెద్ద మనిషికి ఇచ్చే గౌరవం ఇవ్వకుండా సంబోధించినందుకు మరి ఈరోజు ఇక్కడ రామాయంపేట కాంగ్రెస్ శ్రేణులంతా కలిసి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. మరి గత 15 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నందుకు మరి బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక మరి ఇష్టం వచ్చినట్టు ప్రేరేపణలు చేసి మరి రాష్ట్రంలోనే మరి ఏదో మేము చేస్తున్నామని తెలియజేసి మరి వారికి ఒక తప్పుదో పట్టిస్తున్నందుకు వారికి మరి కఠినంగా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు శిక్షిస్తారని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి ఈ రాబోయే రోజుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని ఒక ముందు వరుసలో ఉంచి ప్రపంచానికి ఒక తలమానికంగా హైదరాబాద్ను మరి ప్రపంచంలోనే తలమానికంగా తయారు చేస్తున్నందుకు మరి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రాష్ట్రంలో మరి మెదక్ నియోజకవర్గం కూడా మరి ఈ రోజుల్లో మరి ఎమ్మెల్యే మనంపల్లి రవిత్రావు గారి ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నందుకు వారికి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరిగితే ఊరుకునేది లేదని వారిని కఠినంగా కూడా ప్రజాలో శిక్షిస్తామని తెలియజేసుకుంటూ జై కాంగ్రెస్. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు తెలంగాణ మొత్తంలో అన్ని మండల కేంద్రాలలో ఈరోజు బీఆర్ఎస్ నాయకుల డిస్ట్రిక్ట్ కేటీఆర్, కేసీఆర్, జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టిబొమ్మలు కాల్చమని చెప్పి పార్టీ ఆదేశించడం జరిగింది. ఆధ్వర్యంలో అందరం కూడా కలిసికట్టుగా మండల కేంద్రాలలో ఈరోజు బీఆర్ఎస్ నాయకుల దిష్టిబొమ్మలు కాల్చడం జరిగింది. గతంలో శాసనసభ సమావేశంలో మనం అందరూ చూస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి గారు అహంకారంతో మన గడ్డం స్పీకర్ గారు అయినటువంటి గడ్డం ప్రసాద్ గారిని అవహేళన చేస్తూ మాట్లాడిన సందర్భంగా అన్ని పార్టీలు కూడా, అన్ని ప్రజాపక్షాలు కూడా ముక్తకరణతో ఖండించడం జరిగింది. ఆ ఖండించడంతో అతన్ని కూడా అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్ అయ్యే వరకు కూడా అతన్ని బహిష్కరించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికి కూడా వాళ్ళు మళ్ళీ ఇంకా రీడిమాండ్ చేయడము, మళ్ళీ అతన్ని తీసుకోవాలని చెప్పి మా టీఆర్ఎస్ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టిబొమ్మలు అంటిపెట్టడం జరుగుతుంది. దానికి ప్రతీకార చర్యగా వాళ్ళకి ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. ఇంకా పార్టీ అధికారంలో ఉందని అహంకారంతో టీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారు. ఇలాగే ప్రవర్తిస్తే ఈ దిష్టిబొమ్మలే కాదు, నిజంగా కూడా వాళ్ళ పైన కూడా భౌతిక దాడులు కూడా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో కూడా ఇవాళ రాష్ట్రాన్ని లూటు చేసుకుని పోయిండ్రు. ఈరోజు రేవంత్ రెడ్డి ఒక్కొక్క రూపాయి పోగు చేసుకుంటూ అన్ని సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోతున్నాడు. అందరి ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు.
దాన్ని నమ్మలేక మింగలేక ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏదో అబండాలు చేయాలని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ ఏంటంటే ఒరిజినల్ జర్నలిస్ట్ ఇక్కడ కూడా అసత్య ప్రచారాలు చేయడం లేదు. ఈ పనికిరాని జర్నలిస్ట్ కొందరు ఉన్నారు, వాళ్ళు తెలియని వాళ్ళు నిజంగా జర్నలిస్ట్ అక్కడ తెలియదు. అందుకు ముఖ్యంగా మా జర్నలిస్ట్ నాయకులకు అందరికీ చెప్తున్నాము, ఈ ఫేక్ జర్నలిస్ట్ అందరినీ కూడా మీరు కూడా ఖండించాలని చెప్పి కోరుతున్నాము. రేవంత్ రెడ్డి గారు కూడా నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. రేపు రాబోయే కాలంలో కూడా ఏదంటే ఫ్యాక్టరీ పరిచయించే జర్నలిస్ట్ కూడా ఫ్యాక్ట్ చెప్పండి. ఏదన్నా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసినా, టీఆర్ఎస్ తప్పు చేసినా, ఏ పార్టీ తప్పు చేసినా తప్పును మీరు ఎత్తి చూపినా మీ డ్యూటీ కాబట్టి మీరు చూపించవచ్చు. అందులో భాగంగానే కొందరు ఫేక్ సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధి పథకాలను కూడా ప్రజలకు తీసుకు